జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఎప్పుడైతే సుగ్రీవుడితో శ్రీరామచంద్రుడు స్నేహం చేశాడో ఆ క్షణములోనే ఏకకాలములో అక్కడ సీతమ్మ ఎడమ కన్ను అదిరింది, వాలి ఎడమ కన్ను అదిరింది, రాక్షసుల ఎడమ కన్ను కూడా అదిరింది. ఇవన్నీ ఏకకాలములోనే జరిగాయి. సుగ్రీవుడు అంటూ ఉన్నాడిప్పుడు, రామా, నా మంత్రి హనుమ మీ విషయాలన్నీ నాకు వివరంగా చెప్పాడు. మీరు ఈ అడవికి ఎందుకు వచ్చారో చెప్పాడు. రాక్షసుడు సీతను అపహరించినటువంటి విషయం కూడా చెప్పాడు. రాక్షసుడు తనను అడ్డుకుంటున్నటువంటి గృధ్రరాజుని చంపాడు అని కూడా హనుమ నాతో చెప్పాడు. రామా, త్వరలోనే నీ దుఃఖము తొలగిపోతుంది. అహం తాం ఆనయిష్యామి నష్టాం వేదశ్రుతిమివ. రామా, మత్స్యావతారములో శ్రీమన్నారాయణుడు మధుకైటభులను సంహరించి వేదశ్రుతిని తెచ్చినట్టుగానే నేను కూడా సీతమ్మను తీసుకుని వచ్చి నీకు అప్పగిస్తా. రామా, రసాతలే వా వర్తంతి వా నభస్థలే. నీ భార్య సీతమ్మ పాతాళములో ఉన్నా సరే, ఆకాశములో ఉన్నా సరే సీతమ్మను తీసుకొని వచ్చి నీకిస్తా. రామా, నీకిదే సత్యం చెబుతున్నా. దేవేంద్రుడైనా సరే, సురాసురుల్లో ఎవ్వరైనా సరే నీ భార్యను తమదిగా చేసుకోవటం అనేటటువంటిది సాధ్యము కానే కాదు రామా. అందుకని ఇక త్యజ శోకం, ఇక నువ్వేడవకు రామా. నాకిప్పుడిప్పుడే నీతో మాట్లాడుతూ ఉంటే జ్ఞాపకం వస్తుంది. ఏమిటో తెలిసినా రామా, సీత, ఆమె సీతనే అని జ్ఞాపకం వస్తుంది. ఎవరు? నేను చూశాను ఆమెను. ఎప్పుడు? రావణుడు ఎత్తుకుపోతూ ఉంటే చూశాను. రామా రామా అని క్రోశంతి, రామ రామేతి లక్ష్మణేతి, రామా రామా లక్ష్మణ అని బిగ్గరగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నటువంటి ఆమె సీతనే అని ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది రామా. రావణుడి చేతిలో చిక్కినా సరే ఎట్లా కనిపిస్తుంది తెలుసునా నీ సీత? ఒక సర్పములాగా వెలిగిపోతుంది సీతమ్మ. అట్లాంటి సీతమ్మను నేను చూశాను. నాకిప్పుడిప్పుడే ఆమె సీతనే అని జ్ఞాపకం వస్తుంది. ఓ రామా, ఆ సమయంలో నేను నా 4 వానరులతో ఋష్యమూక పర్వతం మీద ఉన్నాను. అయితే అప్పుడే సీత మమ్మల్ని చూసి తన ఆభరణాలన్నీ ఒక బట్టలో కట్టి నేల మీద పడేసింది. రామా, తాని అస్మాభిః గృహీతాని నిహితాని చ రాఘవ. నేను ఆ ఆభరణాలు తీసి భద్రంగా దాచిపెట్టాను రామా. ఆనయిష్యామి, ఇదిగో ఇప్పుడే నేను తీసుకుని వచ్చి నీకు చూపిస్తా. తాని ప్రత్యభిజ్ఞాతం అర్హసి, వాటిని చూసి నువ్వు ఒకవేళ గుర్తుపడతావేమో చూడు రామా అని సుగ్రీవుడు అనగానే ఒక్కసారిగా శ్రీరామచంద్రుడు, సుగ్రీవా, త్వరగా తీసుకురా, ఓ మిత్రుడా, ఏమాత్రము ఆలస్యము చేయకుండా తీసుకొనిరా అని రాముడు వెంటనే సుగ్రీవుడితో అనగానే సుగ్రీవుడు వెంటనే ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి గుహలోనికి వెళ్ళాడు. సుగ్రీవుడు బట్టలో కట్టి జారవిడవబడినటువంటి ఆ ఆభరణాల మూటను, సీతమ్మ జార విడిచినటువంటి ఆ ఆభరణాల మూటను తీసుకొని వచ్చి రాముడికి చూపిస్తూ ఉన్నాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.